నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత పాలకుల పాపాలే ప్రజలకు శాపంగా మారాయని ఆగ్రహం. పిఠాపురం ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంపు ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశం. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొనడంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంటున్నారని వ్యాఖ్య. గత పాలకుల పాపాలే ప్రజలకు శాపంగా మారాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బుడమేరును పట్టించుకోకనే ఈ దుస్థితి తలెత్తిందని అన్నారు. బాధితులను ఆదుకోకపోగా ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ బురద జల్లుతుందని మండిపడ్డారు. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులా ఒడ్డుతున్నారని స్పష్టం చేశారు. తనతో సహా మంత్రులు, అధికారులంతా బురదలోనే తిరుగుతున్నారని చెప్పారు. బుడమేరుకు గండ్లు పడినా గత పాలకులు పూడ్చకుండా పట్టించుకుని ఫలితమే ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చాయని ధ్వజమెత్తారు. బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారని విమర్శించారు. గత 9 రోజులుగా ప్రజలు పడిన బాధలు వర్ణాతీతమని అన్నారు. ప్రభుత్వానికి ఎన్నో కష్టాలు ఉన్నాయని 10 లక్షల కోట్లు అప్పు చేసి జగన్ గద్దెదిగిపోయాడని విమర్శించారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. వచ్చి ఈ బురదలో జగన్ తిరిగి ఉంటే చేసిన పాపాలు కొంతైనా పోయేవని, కానీ బెంగళూరులో కూర్చొని తమపై బురద జల్లుతున్నాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంత పెద్ద మహాయజ్ఞంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నానని స్పష్టం చేశారు. ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు. ఒకటి, గత ప్రభుత్వం చేసిన పాపాలు. ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి, గండి పూడ్చలేదు. అందుకనే ఏదైతే గండిలో పూడ్చలేదో దానివల్ల నీళ్ళన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి. అదే కానీ ఆ గండ్లన్నీ పూడ్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు. అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా ఆక్యుపై చేశారు. కాలువల్ని, డ్రైన్స్ని, లేకపోతే బుడమేరు పూర్తిగా ఆక్రమించేశారు. అక్రమ కట్టడాలు కట్టుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా. దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పడిన వర్షాలు పడ్డాయి, నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి. ఒక పక్క నేచర్, ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది. దానికి తగినట్టు పాలకుల పాపాలు, గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ శాపాలుగా మారి 9 రోజులు మీరు నీటిలో ఉన్నారు. మీ కష్టాలు వర్ణాతీతం. సర్వస్వాన్ని కోల్పోయారు. ఇంట్లో ఏమీ లేవు. ఒక పక్క వరదలపైన యుద్ధం చేయాలి, ఇంకో పక్క నేరస్తులపైన పోరాడాలి. కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు. మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే, మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గరికి రావాల్సింది. కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతుడు కరుణిస్తాడు. కానీ బురదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒకరు కూర్చొని మన మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్నా. 50 సంవత్సరాల తర్వాత 45 ఏళ్ళు చూశాను. ఎవ్వరు కూడా వీలైతే సహాయం చేసేవాళ్ళు, వీలు కాకపోతే నోరు మూసుకొని ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు అడ్డం పడడం మాత్రం చాలా దుర్మార్గం. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కలెక్టర్తో మాట్లాడుతూనే ఉన్నానని తెలిపారు. ఏటా ముంపునకు కారణమవుతున్న ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను చేపడతామని ఆయన తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఏలేరు వరద బాధితులను ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ముంపు ప్రాంతాల్లో పేదలకు ఇల్లు కట్టించారని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కలెక్టర్తో మాట్లాడుతూనే ఉన్నానని అన్నారు. ముంపు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. సుద్దగడ్డ వాగు సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ తప్పులను మేము సరిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జగనన్న కాలనీ స్థలాన్ని 30 లక్షల భూమిని 60 లక్షలకు కొన్నారని విమర్శించారు. ఏలేరు వరద పరిస్థితిపై సమీక్షించి సూచనలు ఇస్తున్నట్లుగా తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కష్టాలు ఉన్న పంచాయతీలను ఆదుకోవడం బాధ్యతగా తీసుకుంటున్నట్లుగా
ఆయన వివరించారు. బుడమేరు విషయంలో ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలని, ఆ ఆక్రమణలు తెలుసో తెలియకో చేసిన వారు ఉన్నారని ఆయన అన్నారు. అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే, వాస్తువులతో మాట్లాడుతూ ఉంటే ఇది 2 లారీలు వెళ్ళేంత దారి ఉంది. నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది. కొంతమంది గట్లు చెట్లు వేసి ఆ గట్లని వాళ్ళ పొలాల్లో కలుపుకోవటం అదొకటి. ఇది చాలా ఇంక్రిమెంట్లు జరిగింది. కానీ ఇది మట్టుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మట్టుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు. ఇది ఆల్రెడీ 4 అడుగులు లోతట్టు ప్రాంతం. ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి. అలాంటి చోట్ల వీళ్ళు 30 ఎకరాల పైగా, 32-34 ఎకరాల పైగా వీళ్ళు ఇచ్చారు. ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి 13 లక్షలు ఉండేది. అది మార్కెట్లో మనం చూస్తే 30 లక్షలు. దీన్ని వీళ్ళు 60 లక్షల రూపాయలు పెట్టుకున్నారు. సో ఇది జగనన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది. ఎన్ని వందల కోట్ల వేల కోట్ల తేల్చి మన క్యాబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పాలి. అన్ని మొత్తం కూర్చున్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా చూస్తే 30 లక్షలు మార్కెట్ రేట్ ఉండగా 60 లక్షలు పెట్టుకున్నారు. అది లోతట్టు ప్రాంతం. ఎవరు ఈ రోజుకి 10% మించి ఎవరు మనకి లబ్ధిదారులు లోపలికి రాలా. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట్ల ఇప్పుడు ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి. వీళ్ళు ఇచ్చేసారు, ఆ తప్పుల్ని కవర్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇది ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీరు ఏలేరు ఆధునీకరణకి వీటన్నిటికీ మీకు నిధులు కొరత, అంతే కదా. బేసిక్ నిధులు కొరత. మరి ఇక్కడ ఒక్క చోట మీరు ఇక్కడే చూస్తే దాదాపు 13 కోట్లు, దాదాపు మీరు చూసే 30%, 13 కోట్లు ఇక్కడ ఒక్క ఈ కాలనీకే వేస్ట్ చేశారు. ఇలాంటి ఒకరు చెప్పండి. ఇది కాలనీ పేరు మార్చుకోవడం అంటే మీరు అందరూ కోరుకొని అలాగే మీరందరూ కోరుకొని ఒక నిమిషం, కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉండకూడదు చెప్తా. వాళ్ళ జేబులో డబ్బులు కాదు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే నేల కోసం పనిచేసిన నాయకుల పేర్లు పెడితే మంచిది. అదే మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, పిఠాపురం మహారాజు గారు ఉన్నారు. అలాంటి గొప్ప మహానుభావుల పేర్లు పెడితే మంచిది. మేము నిజంగా అలాంటివి కోరుకుంటాం. ఇప్పుడు మీకు డబ్బు పరిమితమైన డబ్బే ఉంటుంది. ఉత్తరాంధ్ర కూడా వెళ్ళినప్పుడు ఈ ఇళ్ల కాలనీ పట్టాల పేర్ల మీద ఎంత దోపిడీ జరిగిందో మీ అందరికీ తెలుసు. అదే అన్నాను, మడ అడవులు ఇచ్చారు, మడ అడవులు, ఆవు భూములు, వీటన్నిటి మీద ఒక లెక్క నీకు తేల్చాల్సి ఉంది. ఇప్పుడు క్లాసిక్గా ఇది మీరు చూస్తే మీకు అర్థమవుతా ఉంది డబ్బు ఎలా దుర్వినియోగం జరిగింది. ఈ డబ్బు దుర్వినియోగం ఆపగలిగితే ఈ ఆధునీకరణ పనులన్నీ జరుగుతాయి. మేము దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అంటే ఇది నేను ముందు నుంచి కూడా అధికారుల సంసిద్ధత ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది ఫస్ట్ నేను ముందు నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాను. ఈరోజు వచ్చి మొత్తం చేశాను. అన్నీ మనకి హెల్త్ క్యాంప్స్ కానీ వరద నీరు తగ్గగానే మనకి అంటువ్యాధులు వస్తాయి. దానికోసం చర్యలు ఏం తీసుకున్నారని కలెక్టర్ గారితో చెప్పినా కానీ చూడటం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ను బోట్లు ఢీకొట్టడంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇవి ఒక్కొక్కటి 40 నుండి 50 క్వింటాల బరువుతో ఉన్నాయని, 67, 69, 70 గేట్ల కాంక్రీట్లను బలంగా ఢీకొట్టడంతో ఆ సిమెంటు దిమ్మలు దెబ్బతిన్నాయని తెలిపారు. అదృష్టవశాత్తు ప్రధాన కట్టడానికి ఎలాంటి నష్టం కలగలేదని అన్నారు. వాస్తవానికి అవి గేట్లను గనక ఢీకొట్టి ఉంటే భారీగా నష్టం వాటిల్లేదని చెప్పారు. ఈ మొత్తం ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ విచారణలో ఒక్క అంశం బయటకు వస్తుందని అన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు నష్టం చేకూర్చడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాదాపు 170 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజ్కి ఇటీవల రికార్డు స్థాయిలో 11.42 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చిందని, ఈ సమయంలో కుట్రపూరితంగా 5 బోట్లు గేట్లను బలంగా అడ్డుకున్నాయని తెలిపారు. ఒక్కొక్కటి 40 నుంచి 50 లక్షల విలువైన బోట్లను అంత నిర్లక్ష్యంగా ప్లాస్టిక్ తాడుతో ఎలా కడతారు? ఇంతటి విలువైన వాటికి ఇనుప గొలుసులు లంగరు వేస్తారు. ప్లాస్టిక్ తాడుతో కట్టడం అనుమానాన్ని కలిగిస్తుందని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే బ్యారేజ్ని ఢీకొట్టేలా చేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. 5 బోట్లలో 3 కౌంటర్ వేట్లను ఢీకొట్టి అక్కడే ఉన్నాయి. ఒకటి గేట్ల మధ్య నుంచి కిందికి వెళ్లిపోయింది. మరో దాని ఆచూకీ తెలియాల్సి ఉంది.
ఈ బోట్ల యజమానులు ఉషాద్రి, కోమటి రామ్మోహన్ రావు వైసీపీ ఎమ్మెల్సీ తహసీల రఘురాంకు అనుచరులు. వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ఎంపీ నందిగం సురేష్, తహసీల ఉషాద్రి, రామ్మోహన్ సిండికేట్లుగా ఏర్పడి ఇక్కడ అక్రమ రవాణా చేశారు. బోట్లకు వైసీపీ రంగులున్నాయి. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు చెప్పినా వాటికి ఎందుకు లంగర్ వేయలేదని ఆయన నిలదీశారు. దగ్గర మీ అందరికీ తెలుసు, హైయెస్ట్ ఏదైతే 11,42,000 క్యూసిక్ల నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ప్రమాదపు అంచులున్నటువంటి సమయంలో 5 పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి. దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచనిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే 40-50 టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్, అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజు ఉన్నటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 67, 69, 70 గేట్లను దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ని బలంగా ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతినేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ 3 పడవలు అంటే మొత్తం 5 పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజీని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఏదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది. మిగిలిన 3 పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన. 4వది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 5 పడవల్లో ఈ 3 పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమానివి 3 కావడం, ఒకే యజమాని 3 ఉండడం, ఆ 3టిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వైర్ కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ 3 పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం. ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసేర రఘురాం మీ అందరికీ తెలుసు. ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం. మరి ఈ రకంగా ఈ రామ్మోహను అదేవిధంగా ఈ ఉషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తున్నటువంటి సేవలను కానీ వాళ్ళు చూసుకుని ఎవరైతే అక్కడ ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారి కన్నుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాహక ప్రాంతంలో నదిలో అక్రమంగా, ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అండదండలతో ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా డ్రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని, ఇప్పుడు ఆ పడవలకు కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్సీపీ కలర్ కూడా ఉండడం, ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా కానీ డ్రెడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి, ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ను కూడా దానికి మ్యాచింగ్గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ కూడా కనిపిస్తున్నటువంటి స్థితి. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నేటితో ఏడాది పూర్తయింది. వైసీపీ పతనం కూడా సరిగ్గా ఏడాది క్రితమే ఆరంభమైందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏ బస్సులో అయితే చంద్రబాబు నాయుడు గత వైఎస్ఆర్సీపీ అరెస్టు చేసిందో ఇప్పుడు అదే బస్సులో ఉంటూ విజయవాడను ముంపు ప్రమాదాల నుంచి బయటపడేస్తున్నారని, చంద్రబాబు నాయుడును ప్రజలు దేవుడుగా భావిస్తున్నారని తెలిపారు. ప్రజల కన్నీళ్లు చూడకూడదని, తన వయసును కూడా లెక్క చేయకుండా కష్టపడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు చివరి స్థాయిగా నిలిచిపోతారని మంత్రి అనగాని సత్యప్రసాద్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నంద్యాల పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసి నేటికి సంవత్సరం అయింది. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జల్సాలకు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, కరెక్ట్ గా అరెస్ట్ చేసి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి సంవత్సర కాలం అయింది. అప్పుడు బస్సులోనే ఉన్నారు, ఇప్పుడు బస్సులోనే ఉన్నారు. 2 చోట్ల కూడా ప్రజాసేవకి అంకితం ఉన్నారు. ఎలా చూస్తారు? ఆ రోజు సరిగ్గా సంవత్సరం క్రితం ఏదైతే అప్పుడు రాక్షసి పరిపాలన ఉందో దాన్ని ఎండకట్టడం కోసం క్షేత్రస్థాయిలో అందరికీ కూడా తెలియజేయాలనే లక్ష్యంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పర్యటన నిమిత్తం తిరుగుతున్నప్పుడు ఇదే బస్సులో ఉండి
సేద తీర్చుకుంటున్నప్పుడు అర్ధరాత్రి పూట ఆయన ఏదో ఒక దొంగలాగా క్రిమినల్ లాగా ఒక షో చేసి అర్ధరాత్రి పూట వాళ్ళ ఆఫీసర్లు పంపించి ఈ యొక్క సైకో తత్వాన్ని అతను జగన్మోహన్ రెడ్డి చూపించాడు. మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, కరెక్ట్ సరిగ్గా సంవత్సరం తర్వాత ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చిన తర్వాత, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా 175, 164 ఇచ్చి ఈయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అహంకారం కానీ ఏది కూడా రాకుండా ఎప్పుడు కూడా తన ప్రజలు బాగుండాలి, తెలుగు వారు ఎక్కడున్నా బాగుండాలనే లక్ష్యంతో ఈ రోజు సంవత్సరం తర్వాత ఏదైతే విజయవాడలో వరద వచ్చిందో అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో మానిటర్ చేస్తూ ఆయన ఎవ్రీ డే సైట్ విజిట్ చేసుకుంటూ ఇదే కలెక్టరేట్లో 9 రోజులు నిద్రిస్తూ ఇదే బస్సులో ఉంటాం. నిజంగా ఆయన ఒక ఆలోచన తీరు, ఆయనకి ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం డెఫినెట్గా ఒక దార్శనికత ఉన్నటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలుగు ప్రజలందరూ కూడా ఆయనకి అండగా నిలిచినారు. ఈ రోజు దాని రిజల్ట్ కనపడతా ఉంది. అందుకనే ఈ రోజు కూడా పెద్ద విపత్తు నుంచి కూడా బయటపడతా ఉన్నారు. 75 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు జేసీబీలు ఎక్కి చాలా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ట్వీట్లు చేసుకుంటూ అసలు ప్రభుత్వం ఉందా లేదా అని కూడా ఒక ట్వీట్ కూడా చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? నేను చెప్పి అతనికి సైకోపాత్. అతను ఎప్పుడన్నా గతంలో ఫ్లడ్స్ అనేవి చాలా సార్లు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో ఫస్ట్ అని కాదు, చిన్న ఫ్లడ్స్ పెద్ద ఫ్లడ్స్ ఉంటాయి. ఇలాంటి ఇంత పెద్ద ఫ్లడ్ 200 సంవత్సరాలు ఎవరు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ప్రాంతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయన పర్యటన చేసినప్పుడు ఎలా చేశారు అంటే, ఒక బ్లాక్ టాప్ రోడ్డు మీద స్టేజ్ వేసి దాని మీద నుంచుని కింద 40 అడుగుల దూరంలో ఉన్న రైతు అతని యొక్క దెబ్బతిన్న పంటను చూపిస్తా ఉన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రికి 40 అడుగుల దూరం నుంచి చెప్పే తీరు అంటే అతని యొక్క పరదాల ముఖ్యమంత్రి కాబట్టి అతను కనపడతా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్ళి అతని యొక్క కష్టం తెలుసుకుని అతన్ని ఆ కష్టాల నుంచి బయట వెయ్యాలని చెప్పే లక్ష్యంతో పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మాజీ మంత్రులు లేరు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు లేరు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా క్షేత్రస్థాయిలో ఎవరు కూడా ఇక్కడ కనపడలేదు. కేవలం కూర్చుని విమర్శలు చేయడం తప్ప ఏమీ లేదు. ఫస్ట్ 2 రోజులు ఎవరు ఎక్కడ ఉన్నారు, ఒకరోజు ఎక్కడ అంటే రాక ముందు ఎవరు ఎక్కడ ఉన్నారని కాదు, వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎంతమంది పనిచేస్తున్నారు. ఈరోజు టీం చంద్రబాబు ఒక పక్క ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ కింద పెట్టిన నోడల్ ఆఫీసర్లు అందరినీ కూడా పెట్టి, ఇంకో పక్కన ఎమ్మెల్యేలు కానీ ఇతర పార్టీ పొజిషన్స్ అందరినీ కూడా పెట్టి క్షేత్రస్థాయిలో పేదవాడికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పే లక్ష్యంతో ఈ రోజు టీం చంద్రబాబు పనిచేస్తాం. అదేవిధంగా నిన్న మీరు వరద బాధిత ప్రాంతాల్లో కూడా పర్యటించారు. ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అసలేంటి చరిత్రలో ఎవరు ఊహించినటువంటి వరద వచ్చింది, అలాగే చరిత్రలో ఎవరు ఊహించిన విధంగా విపత్తు నుంచి రిలీఫ్ కూడా చేయడానికి యంత్రాంగం పనిచేసింది. అది వాళ్ళ యొక్క వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మా అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద విపత్తు వచ్చింది, ఆయన లేకపోయింటే ఎవరు కూడా ఇంత అద్భుతంగా మాకు సహాయం అందించే వాళ్ళు కాదు అని చెప్పి తెలియజేశారు. మేము కూడా ప్రతి ఇంటికి కూడా చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఎన్యూమరేట్ చేస్తా ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఎన్యూమరేషన్ చేసి పేదవాడికి అందరికి కూడా ఏదైతే నష్టపోయాడో వివిధ రకాలుగా అంటే ఏదైతే పూర్తిగా మరుగున అయిపోయినాయో, ఏదైతే కనెక్టివిటీ కట్ అయిందో ఇవన్నీ కూడా అన్నిటి కూడా డిఫరెంట్ ప్రపోజల్ చేయడం, అలాగే ఎప్పుడు చరిత్రలో లేని విధంగా వాళ్ళకి అయినటువంటి వాటర్ పంపులు రిపేర్ కానీ, ఫ్రిడ్జ్ రిపేర్ కానీ, ఏసీ రిపేర్ కానీ, మోటార్ సైకిల్ రిపేర్ కానీ కూడా చేసే విధంగా లిబరల్ గా ఈసారి చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిగా ఆదేశించారు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ కి నేటి సంవత్సరం అయింది. అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ను కూడా మేమందరం కూడా ఖండిస్తున్నామని చెప్పి, అదేవిధంగా వైసీపీ అధినేత జగన్ సైకో తీరుగా వ్యవహరిస్తున్నారు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం సహించేది లేదని చెప్పి, అదేవిధంగా తాను క్షేత్రస్థాయిలో పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర నుంచి సానుకూలంగా స్పందించుతున్నారు అని కూడా ఇక్కడ అనగాని సత్యప్రసాద్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, కలెక్టరేట్ నుంచి. గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తారని, కానీ ప్రజలు పట్టిన బ్రహ్మరథంతో నేడు వారి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పండుగ రోజుల్లో కూడా రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. 9 రోజులుగా విజయవాడలోనే ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ పనులను పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేరువేస్తున్నారని అన్నారు. విజయవాడలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్యారేజీని డ్యామేజ్ చేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అమరావతితో పాటు విజయవాడపై కూడా పగబట్టారని విమర్శించారు. సెప్టెంబర్ 9 ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయే రోజు. కరెక్ట్గా ఇదే రోజు సంవత్సరం క్రితం ఒక మహానాయకుడిని అక్రమంగా నంద్యాలలో బస్సులో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి ఆయన్ని అక్కడి నుంచి బై రోడ్డు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో పెట్టి
అరెస్ట్ చేసి మరి రాజమండ్రి జైలుకు పంపించిన రోజు సెప్టెంబర్ 9 ఎప్పటికీ నిలబడిపోతుంది. అదే బస్సులో ఆ రోజున రాష్ట్ర ప్రజలు కన్నీరు పెట్టారు. ఆ మహానాయకుడిని అరెస్ట్ చేసిన రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కళ్ళ నీళ్ళ పెట్టిన రోజు సెప్టెంబర్ 9. తిరిగి మళ్ళీ అదే రోజు సెప్టెంబర్ 9 ప్రజల కళ్ళల్లో నీరు చూడకూడదని చెప్పి గత 9 రోజులుగా ఇదే బస్సులో ఉండి ఇవాళ ప్రజలకి పండగను కూడా సైతం లెక్క చేయకుండా, కుటుంబ సభ్యుల దగ్గర కూడా వెళ్లకుండా అహర్నిశలో కష్టపడి సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల పట్ల, సామాన్య ప్రజలకి జరుగుతున్నటువంటి దాడుల పట్ల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పట్ల గత ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దారుణాలు ఆ రోజున వెలుగెత్తి ప్రజలకు అండగా నిలబడినందుకు ఆ రోజున ఆయన అరెస్ట్ చేశారు. ఇదే రోజు ప్రజలు పడుతున్నటువంటి వరదల్లో వరద నీటిలో నానుతా ఉన్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం 9 రోజులుగా ఇదే బస్సులో ఉండి, విజయవాడ కలెక్టరేట్లో ఉండి సామాన్య స్థితికి తీసుకురావడానికి అహర్నిశలు యావత్ యంత్రాంగాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం, ఆ రోజున ఆయన అరెస్ట్ చేసిన విధానాన్ని చూసాం. అక్కడి నుంచి 74 సంవత్సరాల వయసులో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి విధానం మొత్తం కూడా చాలా బాధాకరం. 53 రోజులు రాజమండ్రి జైల్లో ఒక సామాన్య ఖైదీ ఉన్నట్లుగా ఆయన్ని పెట్టి, సంబంధం లేనటువంటి కేసులో పెట్టి, చిత్రహింసలు పెట్టి ఇవాళ ఆ నాయకులు ఏమైపోయారో మనం చూసాం. 5 సంవత్సరాలు ప్రజల గురించి పట్టించుకోలే, ప్రజా సమస్యల గురించి పట్టించుకోలే. ఇవాళ అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తిని మాటలతో హింసించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇంటిని కాపాడుకోవడం కోసం వరదలు రావడానికి కారణమైందని చెప్పి రకరకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ బుడమేరు మీద, కట్ట మీద మట్టి దోచుకుపోయారు, పోలవరం మట్టి దోచుకుపోయారు. ఇవాళ ఆ కట్టలు కానీ స్ట్రెంథన్ చేసి ఉన్నట్టయితే అదే మట్టితో ఆ కట్టలు స్ట్రెంథన్ చేసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపానికి విజయవాడ నగరం మునిగిపోయింది, లోతట్టు లంకలన్నీ కూడా మునిగిపోయినాయి. ఇది కాకుండా పడవలు తీసుకొచ్చి బ్యారేజ్నే డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేశారు, ప్రకాశం బ్యారేజ్ని. ఇవాళ క్లియర్గా కనపడతా ఉంది, ఒక ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా ఆ పడవలన్నీ కూడా ఒకే రంగు పడవలు ఉండడం. ఇవాళ విచారణలో కూడా దాని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా క్లియర్గా బయటకు వస్తున్నటువంటి విషయాలు చూస్తే ఖచ్చితంగా దీని వెనక కుట్ర కోణం ఉందని చెప్పి ఖచ్చితంగా కనపడతా ఉంది. 44 ఏళ్ల రాష్ట్రం కోసం చాకరీ చేసిన చంద్రబాబు నాయుడును సంవత్సరం క్రితం ఇదే రోజున అరెస్టు చేశారని, ఆ రోజు న్యాయానికి సంఖ్యలు వేశారని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు చెప్పారు. సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి రాజకీయ లబ్ధి పొందుదామని వైసీపీ భావించిందని అన్నారు. కానీ అది వికటించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర దిశను మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జాక్ట్లీ 1 year ago ఆంధ్రప్రదేశ్ విట్నెస్ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యూజువల్గా అన్యాయానికి సంఖ్యలు వేసే పరిస్థితి, కానీ న్యాయానికి సంఖ్యలాగా ఈ రాష్ట్రానికి 15 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, 15 ఏళ్ళు దాదాపు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి మీద మైక్రోసాఫ్ట్ కంపెనీ వెండర్షిప్ తెచ్చుకుంటే ఆయనకి 5-6 లక్షల కోట్లు వచ్చాయి హెరిటేజ్ కన్నా. కానీ ఆ కంపెనీ హైదరాబాద్ రావాలని సియాటిల్ వీధుల్లో, న్యూయార్క్ మ్యాన్హాటన్లో వీధుల్లో తిరిగి ఐటీ ఎక్స్పోర్ట్ 2,75,000 కోట్లకు హైదరాబాద్
90 కోట్లు కూడా లేని హైదరాబాద్ని పెంచి, అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 15,000 ఎకరాలను నిర్మించి, అలాగే 800 ఎకరాలు హైటెక్ సిటీని కట్టి ఇన్ని మంచి పనులు చేసి ఈ రాష్ట్ర దశ మార్చి, అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఫాల్స్ కేసులు కడితే ఆ రోజు న్యూస్లో హెడ్లైన్స్ అవుతుంది తప్ప ప్రజలేమీ ఫూల్స్ కాదు. ప్రజలు డెమోక్రసీలో అంతిమ నేతలు ప్రజలే. రాజకీయ పార్టీలు ఏం చేసినా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెబుతారనే విషయాన్ని మర్చిపోయి, అలాగే ఇవాళ కూడా సెప్టెంబర్ 9న ఈ వరదల ఎఫెక్ట్తో ఇక్కడే బస్సులో ఉండి ముఖ్యమంత్రి గారు పరిపాలించిన పరిస్థితి. ఇది ఆయన పనితీరుకి నిదర్శనంగా ఎవరైనా రాష్ట్ర ప్రజలు భావిస్తారు. అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారి పెళ్లి రోజు, పోయిన సంవత్సరం జైల్లో ఉన్నారు, రేపొద్దున కూడా ఆయన ఇక్కడే ఉంటున్నారు. ప్రజా సమస్యలకి ప్రజల కోసం రాజకీయాలు చేస్తా కొంతమంది వస్తారు. రాజకీయ నాయకుడికి పదవీకాంక్ష ఉండొచ్చు, కానీ గ్రీడీ అబౌట్ మనీ ఉంటే, అలాగే ప్రతీకార రాజకీయాలు చేసిన వాళ్ళకి చరిత్రలో ఎక్కువ రోజులు స్థానం ఉండదని చరిత్ర చెప్పే చారిత్రాత్మక నిజం. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా తన తీరు మార్చుకుని ప్రతిపక్ష నాయకుడు ఎలా పనిచేయాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన పనిచేసినప్పుడు పనిచేసినట్టుగా పనిచేస్తే బాగుంటుంది. కనీసం అమరావతి మీద కక్ష కట్టాడు అనుకున్నారు, కానీ విజయవాడ నగరం మీద కూడా కక్ష కట్టిన పరిస్థితి. బుడమేరు బ్రీచ్లను కూడా రివ్యూ చేయకుండా, వైజాగ్లో ఆయన కట్టిన ఋషికొండ ప్యాలెస్ మీద ఆర్కిటెక్ట్తో మాట్లాడిన అరగంట, గంట, 2 గంటలో ఒక్కసారైనా బుడమేరు మీద సమీక్ష అయితే విజయవాడ నగరానికి దరిద్రం పట్టేది కాదు, ఈ ఇబ్బందులు కూడా ఉండేది కాదు. 1964లో వచ్చిన ఫ్లడ్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ బుడమేరుకు వచ్చిన పరిస్థితి. వీటన్నిటినీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీడియాలో హెడ్లైన్స్కే ప్రాధాన్యం ఇచ్చి ఏది చేసినా మీడియాలో హైలైట్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు 164 సీట్లు ఇచ్చి ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని సుస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఏం మార్చుకోకుండా ఇంకా వైసీపీ నాయకులు కానీ, శాసనసభకు పోటీ చేసిన వాళ్ళు కానీ, అలాగే సొంత తల్లికి నచ్చనళ్ళు రాష్ట్ర ప్రజలకు నచ్చని పరిస్థితి తేటతెల్లమైంది. బాధితులకు ప్రభుత్వ పరంగా అందిస్తున్న సహాయం అందరికీ చేరే విధంగా జనసేన కార్యకర్తలు భాగస్వాములు కావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. వరద బాధితులను ఆదుకోవటం అందరికీ బాధ్యత అని మంత్రి అన్నారు. బాధితులందరికీ ప్రభుత్వం సహాయం అందించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ పరిధి 55వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు పల్లంటి ఆదిబాబు ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం ఎర్రకట్ట సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ వరద ముప్పుకు గురైన వారందరినీ ఆదుకోవటమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వరద బాధితులందరికీ సహాయపడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపును ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ సహాయం లబ్ధిదారులందరికీ సక్రమంగా చేరే విషయంలో జనసేన కార్యకర్తలు పాల్పంచుకోవాలని, వరద బాధితులను ఇప్పటివరకు జనసేన కార్యకర్తలు ఆదుకోవడం గొప్ప విషయమని అన్నారు. బాధితులను ఆదుకున్న డివిజన్ అధ్యక్షుడు పల్లంటి ఆదిబాబును మంత్రి అభినందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశంసించారు. డిప్యూటీ సీఎం పవన్ వరద బాధితుల కోసం సొంత నిధులు కేటాయించడం అభినందనీయమని మనస్ఫూర్తిగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఎన్కేపాడు టంకసాల కళ్యాణ మండపం నందు గన్నవరం నియోజకవర్గంలో 11 పంచాయతీలకు, మైలవరం నియోజకవర్గంలోని 6 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున చెక్కులను గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనిత, బీజేపీ నేతలు ఫణికుమార్, కూటమి నేతలు, పలు గ్రామాల సర్పంచులు, గ్రామ పార్టీ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే రోజున చంద్రబాబు నాయుడును అరెస్టు తెలుసుకుని ఏపీకి వస్తుంటే పోలీసులు ఆపేశారని, ఆనాడు వీరుల్లా ఎంతో పోరాడారని గుర్తు చేశారు. మే 7వ తేదీన తన విజయాన్ని కాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గంలో తన కోసం ప్రచారం చేశారని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న మాట కోసం పనిచేస్తారని అనుకున్న లక్ష్యం పవన్ సాధించారని పేర్కొన్నారు. ఇంత మంచి చేసిన ఆయనకు కృతజ్ఞతల కన్నా ఇంకా ఏమీ చెప్పలేనని అన్నారు. గత ఏడాది ఇదే రోజు చంద్రబాబు నాయుడును అన్యాయంగా అరెస్టు చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నియంతలను కాలగర్భంలో కలిపిన సంఘటనలు అనేకంగా ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విజయవాడలో వరదలు వస్తే మొదటి రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 4:30 వరకు పనిచేశారని, అలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం అందించే బాధ్యత తనకు అప్పగించారని, వరదలో చిక్కుకున్న చివరి వ్యక్తి వరకు ఆహారాన్ని అందజేస్తానని, ఇచ్చిన బాధ్యతను సక్రమంగా చేయడంలో ఆనందంగా ఉందని అన్నారు. పోయిన సంవత్సరం ఇదే రోజున
ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసింది ఆ రోజు ప్రభుత్వం. ఆ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆ రోజు పొత్తు లేకపోయినా జనసేన పార్టీ అధినేత ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కోదాడ దగ్గర ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఫ్లైట్లో వస్తుంటే బేగంపేటలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఆపేసిన పరిస్థితి. రోడ్డు మార్గాన్ని వద్దామని బయలుదేరితే బోర్డర్ ఆపేసిన పరిస్థితి. ఆ రోజు నేను హైదరాబాద్ నుంచి వస్తా, ఆ రోజు పొత్తు లేకపోయినా నేను పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం ప్రకటించా. 2 గంటల పాటు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని ఆపగలిగింది. ఆ తర్వాత ఇటు జగ్గయ్యపేట నుంచి కానీ అటు కోదావతల తెలంగాణ నుంచి కానీ జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వేల సంఖ్యలో వచ్చినాక చేతులు ఎత్తేసి పవన్ కళ్యాణ్ గారు వదిలేసిన పరిస్థితి. దారి బారు చెక్ చేసి ఆఖరికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా నా మీద అరెస్ట్ వారెంట్ ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారి వెహికల్లో ఉన్నాననే అనుమానంతో ఆయన 2-3 సార్లు ఆపిన పరిస్థితి. తర్వాత 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుతో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం నేషనల్ న్యూస్లో రాష్ట్రంలో న్యూస్ ఛానల్స్లో హెడ్లైన్స్గా ఇప్పించగలిగింది తప్ప దానికి భారీ మూల్యం చెల్లించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఎప్పుడు నభూతో నా భవిష్యత్తు ఫ్యూచర్లో కూడా రాదనుకునేంత మెజారిటీ ఇచ్చి కూటమిని అధికారంలో తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ దీంట్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోటీ చేసి ఉండుంటే తెలంగాణలో 0 సీట్లు ఉన్నా ఈ రాష్ట్రం కలిసి ఉంటే సరిపోయేదానికన్నా ఎక్కువ మ్యాండేట్ ఇచ్చారు. 148 మ్యాజిక్ ఫిగర్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా దానికన్నా ఎక్కువ సీట్లు ఇచ్చిన పరిస్థితి. దాన్ని బాధ్యతగా తీసుకుని నియంతృత్వ పోకడలకు పోకుండా ప్రతీకార రాజకీయాలకు పోకుండా దిక్కుమాలిన కేసులు పెట్టకుండా పోలీస్ డిపార్ట్మెంట్ని అన్యాయంగా వాడకుండా అలాగే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అధికారులు వదిలేదు లేదు. పోలవరం మట్టి దోచుకెళ్ళినందువల్లే అంబాపురంకి వరద వచ్చింది. అలాగే గత ప్రభుత్వం 1950 తర్వాత అభివృద్ధిని గాలికి వదిలేసిన పరిస్థితి. అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదన్నా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినాక 1955 నుంచి ఏదైనా ఉంటే అది దిక్కుమాలిన వైసీపీ ప్రభుత్వం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది రాజకీయ విమర్శ కాదు, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే భాష మీద దాడి చేసిన ప్రభుత్వం, బూతులు తిట్టించిన ప్రభుత్వం, శాసనసభ్యులు చట్టసభల్లో శాసనాలు చేసిన వాళ్ళు, లా మేకర్స్ వెధవల్లాగా ఈడియట్లాగా మాట్లాడిన పరిస్థితి. ఆ రోజు పెద్ద మొగాళ్ళలాగా చంద్రబాబు నాయుడు నా మీద పోటీకి రమ్మను, పవన్ కళ్యాణ్ నా మీద పోటీకి రమ్మను అని పిచ్చి ప్రలాపనలు పేలారు. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడున్నారని అడుగుతున్నా. ఈ జిల్లాలో పోటీ చేసిన 16 మంది కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులు కానీ నా మీదకి రా అని అడిగిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు నా మీదకి పోటీకి రా అని అడిగిన వాళ్ళు కానీ అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి. ఆఖరికి ప్రతిపక్ష హోదా పోయిందని జనాలను గాలికి వదిలేశారని నేను భావిస్తున్నా. జనం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మీరు జనం సమస్యలు పట్టించుకోరని మాజీ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా. బుడమేరుకి వరద 1964 తర్వాత వస్తే కనీసం ఆ బ్రీచ్లు పడితే వాటి మీద ఇచ్చిన కాంట్రాక్ట్ని తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ని రద్దు చేసి విజయవాడ నగరం ముంపుబాటు పడటం మీ పాపం కాదని అడుగుతున్నా. పనికిమాలిన వెధవల్ని చదువు సంజయలేనని బూతులు తిట్టే వాళ్ళని మంత్రులుగా పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నష్టపోతుందని ఎన్నికల ముందు చెప్పా. అలాగే ప్రధాన ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి రాదని చెప్పిన ఏకైక ఎన్డీఏ అభ్యర్థిని నేనే. అది ప్రెస్ మీట్లో చెప్పా, చంద్రబాబు గారి పక్కన గన్నవరం మీటింగ్లో కూడా చెప్పా. సొంత తల్లికి నచ్చినప్పుడు రాష్ట్రపతికి నచ్చే ప్రసక్తే లేదని. వరద బాధితులకు అండగా లలిత జ్యువెలర్స్ నిలిచింది. సీఎంను లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ కలిశారు. సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ₹1 కోటి చెక్కును అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో కూడా కష్టపడుతున్నారని అన్నారు. ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులోనే ఉంటూ బాధితులను ఆదుకోవడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన సహాయం వారు చేయాలని పిలుపునిచ్చారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఎవరికి తోచినంత వారు సహాయం అందజేస్తే ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉంటుందన్న లలిత జ్యువెలరీ ఎండీ కిరణ్ కుమార్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. వరద బాధితులను ఆదుకునేందుకు దేశం నలుమూలల నుంచి భారీ ఎత్తు విరాళాలు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లలిత జ్యువెలరీస్ కూడా తమ వంతు సహాయం చేశారు. ఈ నేపథ్యంలో లలిత జ్యువెలరీ ఎండీ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎంత విరాళం ఇచ్చారు, అసలు ఏంటి? 1 crore ఇచ్చానండి. 1 crore ఇచ్చాను. సో ఈరోజు నేను అంతా నాకు మొత్తం తెలిసిన తర్వాత 6 లక్షల మంది ఈరోజు ఈ వరదల్లో అఫెక్ట్ అయ్యారు. సో ఈ టైంలో మనం అందరం కలిసి దీనికి చాలా చేసే టైం అన్నమాట. సో ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను, మన వల్ల అయిన వరకు మనం సాయం చేద్దాము, ఎట్టైనా దీని తండ్రుగా దీని ప్రాబ్లం నుంచి బయటపడదాము అని చెప్పి అనుకుంటున్నాను.
ముఖ్యమంత్రి చంద్రబాబు 75 ఏళ్ల వయసులో కూడా బస్సులో ఉండి కూడా ఆయన నిత్యం జేసీబీలకి వరద బాధితులను ఆదుకునే కార్యక్రమం చేస్తారు. కానీ మీరు ఎలా చూసారు? అంటే 75 సంవత్సరాల వయసు ఉన్న ముఖ్యమంత్రి ఇలా సహాయ కార్యక్రమాలు చేయటం ఎలా చూసారు? అంటే మీరు ఆల్రెడీ 1 hour నుంచి చూస్తున్నారు, ఎలా చూస్తారు? నాకు ఫస్ట్ తెలియదండి, నేను ఫస్ట్ తెలీదు సీఎం గారు ఎక్కడ ఉన్నారంటే కలెక్టర్ ఆఫీస్లో సీఎం గారు ఎందుకు ఉన్నారని చెప్పేసి నేను షాక్ అయినాను. ఇక్కడ చూస్తే క్యారవాన్ నిలబడి ఉన్నాయి. సో సార్ వచ్చేసి 9 రోజులుగా బస్సులోనే ఉండి, బస్సులోనే భోజనం, బస్సులోనే నిద్రపోవడం, బస్సులోనే స్నానం చేసుకోవడం, ఫుల్ టైం బస్సులోనే ఉండి ఇక్కడ నుంచే మొత్తం మేనేజ్మెంట్ చేసుకోవడం, లేదంటే బయట రౌండ్స్ పోవడం, రౌండ్స్ అంటే వరదల ఏరియాలో పోవడం, ఆ పని తప్ప సార్కి ఉండే 75 yearsలో ఇలా చేయలేరు ఎవరు. చాలా సార్కి వచ్చి చాలా బాడీలో చాలా ఇది ఉంది, ప్రజల గురించి ఆయనకి ఆ ఫోర్స్ ఉంది, లోపల ఆ ఫైర్ ఉంది కాబట్టి సార్ చేయగలుగుతున్నారు, సార్ చేస్తున్నారు. తొందరగా ఈ ప్రాబ్లం నుంచి సార్ 100% మనల్ని బయట పెట్టేస్తారు. ప్రజలకి మంచి రోజులు ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి. ఫుల్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ నేను 1 hour నుంచి వాచ్ చేస్తున్నాను. సార్ మీటింగ్లో వాళ్ళు పిలవడం, వాళ్ళు 5 minutesలో అందరినీ స్పీడ్గా చేస్తున్నారు. సో చాలా బాగా వాళ్ళు టీం అంతా చాలా బాగుంది. సో మంచి టీం వర్క్ పెట్టుకొని దీన్ని చేస్తున్నారు. ఇది ప్రాబ్లం అందరం కలిసి, ఇంకొకటి విషయం ఏం చెప్తున్నానంటే ప్రజలకి అందరం కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. వ్యాపారస్తులకి మన శక్తిని బట్టి 100 రూపాయలు ఇవ్వచ్చు, 1000 రూపాయలు ఇవ్వచ్చు, 1,00,000 ఇవ్వచ్చు, కోట్లు ఇవ్వచ్చు, కోట్లలో ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. ఈ టైం ప్రజలకి డబ్బులు అవసరము. సో ఈ టైంలో మనము ప్రజల కోసం చేయాలి. సో అందరూ కలిసి నిలబడతాము అని నా అందరితో మనస్ఫూర్తిగా నేను అడుగుతున్నాను, కోరుకుంటున్నాను. అందరం కలిసి తొందరగా దీన్ని ప్రాబ్లంని బయట పెడతాము. తెలంగాణలో కూడా వరదలు వస్తున్నాయి. తెలంగాణకి వెళ్ళి ఏమన్నా వరద సహాయం చేసే ఆలోచన ఏమన్నా ఉందా? తెలంగాణకు కూడా వరదలు వచ్చినాయి. తెలంగాణకు కూడా వచ్చేసి 1 crore ఇస్తున్నాము. అది కూడా పోయి ఈ రోజు రేపు ఇస్తున్నాము. సో సీఎం గారు టైం ఇచ్చేది బట్టి వెంటనే పోయి ఇచ్చేసి వస్తాను. ఓకే. డబ్బులు ఊరికే రావు అన్న మాట ఇప్పుడు వరద బాధితులను సహాయం చేసుకునే కార్యక్రమంలో కూడా కిరణ్ తమ వంతు సాయం చేశారు. 1 కోటి రూపాయల విరాళాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చారు. అదేవిధంగా రేపు ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి 1 కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా అనుభవం కలిగిన వ్యక్తి, అదేవిధంగా ఖచ్చితంగా రాష్ట్రాన్ని కూడా బాగు చేస్తారని చెప్పి కూడా కిరణ్ కుమార్ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, కలెక్టరేట్ నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత పాలకుల పాపాలే ప్రజలకు శాపంగా మారాయని ఆగ్రహం. పిఠాపురం, ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంపు ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశం. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొనడంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంటున్నారని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.